అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అనిర్వచనీయం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. సుమారు నెల అనంతరం ఉదయమే లేచి దినకృత్యాలలో మునిగి ఉన్న గోవిందమ్మ వీధి గదిలో ఎవరిదో పిలుపు వినిపించడంతో పనిమాని వెళ్ళి చూచింది. అమ్మాయి సావిత్రి, చూడమ్మా, ఎవరో మనిషి మీ అన్నయ్య పంపారంటూ వచ్చాడు అంటూ పిలిచింది. పూజలో ఉన్న సావిత్రి కంగారుగా వచ్చింది. జ్వరం వచ్చి పడుకున్న నాంచారమ్మ కూడా ఆత్రంగా లేచి వచ్చింది. అగంతకుణ్ణి పరీక్షగా చూడటమే గాని తల్లి కుమార్తెలు తమంతా తాము ఏమీ ప్రశ్నించలేకపోయారు. అమ్మా, భాస్కర్ గారి చెల్లెలు మీరేనా? సావిత్రి దశ చూస్తూ అడిగాడు ఆ వచ్చిన మనిషి. అవునండి. ఏం? అతి సౌమ్యంగా అడిగింది సావిత్రి. అన్నలో ఏమైనా మార్పు కలిగి తనకు కబురు పంపాడేమోననే ఆశ ఆమె కన్నులలో ప్రతిబింబించింది. అమ్మా, ఒక సంగతి ఉందండి అన్నాడు అతను. ఏమిటది? సావిత్రి, నాంచారమ్మ ఒకేసారి అడిగారు. మీరు క్షమించాలి, ఒక సంగతి మాట్లాడాలి. నేను మీకు తెలియనగానే మీ నాన్నగారు నేను స్నేహితులం. సంతోషం, చెప్పండి ఏమిటో. మరేం లేదు నాంచుతూ అన్నాడు అతను. ఆ ఇల్లు భాస్కర్ అమ్మ చూపుతున్నాడు. అందులో మీ ప్రమేయం ఏమీ అనవసరమని, తనదే అంతానని అంటున్నాడు. కానీ ఇల్లు అమ్ముతున్నాడా? బాధగా అంది నాంచారమ్మ. పెద్దలు ఇచ్చినదనే ప్రేమ కూడా లేదే వాడికి దాని మీద. నిజమే, ఆ మాటే నేను హితైషిని గనక అతడికి చెప్పి చూచాను. కానీ వినడం లేదు. తండ్రిది గనక తనదేనని, అమ్మడానికి హక్కు ఉందని అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆడపిల్లకు కూడా దానిపై హక్కు ఉంటుంది. అదే అడగాలని మీ దగ్గరకు వచ్చాను. మరి కొనుక్కుంటే మీకు అంగీకారమేనా? సంతకం పెడతారా? పెట్టదు, కఠినంగా పలుకుతూ ప్రవేశించాడు అప్పుడే నిద్రలేచి వస్తున్న సత్యమూర్తి. ఆ ఇంటిపై ఆశ అయితే మాకు లేదు గాని సంతకాలు, సాక్షివ్రాళ్ళు మాత్రం మాకు అనవసరం. మా సావిత్రికి ఎటువంటి ప్రమేయమూ లేదు. ఏమమ్మా, మీరేమంటారు? అతడు సావిత్రిని ప్రశ్నించాడు. వారి మాటే నా మాట. ఇక నేను వేరే అనేదేమున్నది? మీరు వెళ్ళవచ్చు అంటూనే ఇంట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. మీరేమంటారు అన్నట్లుగా అతడు నాంచారమ్మ దశ చూడసాగాడు. నాయనా, ఇంతగా అడుగుతున్నారు. కొనుక్కునేది ఆ ఇంటిని తమరేననుకుంటాను, అవునా? నిష్కర్షగా అడిగింది. అదే నేనేననుకోండి. మరొకరు తీసుకున్నా అంతే కదండి. అందుకు నేనే కొందామని. వింటూనే ఉగ్రుడైపోయాడు సత్యమూర్తి. మీరే కొనుక్కుంటున్నారు గనుక ఇంత శ్రద్ధగా వివరాలు తెలుసుకుందుకు వచ్చారన్నమాట. ఉత్తరోత్తర మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా చేత కూడా సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చారా? చాలు గాని మీ లౌకిక ప్రదర్శనలు నా దగ్గర కాదు. వెళ్ళిరండి. ఆ కోపం చూసిన అగంతకుడు కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం వీధి వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న సత్యమూర్తి భాస్కర్ రాకను గమనించి, సావిత్రి, మీ అన్న వచ్చారు అంటూ లోనికి కేకవేశాడు. రండి బావుగారు, రండి, కూర్చోండి అంటూ భాస్కర్ను సాదరంగా ఆహ్వానించాడు. 10 నిమిషాల అనంతరం వచ్చింది సావిత్రి. పలహారాలు, కాఫీ అమరిన ట్రేతో. లేని ప్రేమలేమీ ప్రదర్శించి నటించలేదామె. ముందుగా భాస్కరే పలకరించాడు. బాగున్నావా చెల్లాయ్? అమ్మేది? గంభీరంగా అర్ధయుక్తంగా నవ్వింది సావిత్రి. చెల్లెలే లేదని నిర్ధారించుకున్నా తనకు తానే వెదుకుతూ రావటం విశేషమే. ఏమీ కానట్లే, జరగనట్లే పకపకా నవ్వేశాడు భాస్కర్. చాలా కోపం వచ్చిందే నా మీద. పోనీ అన్నయ్య మారాడనుకోరాదు? తెలుసు, మారావు. ఆ మార్పుకు వెనకగల కారణం కూడా తెలుసు. మరో పెద్ద నవ్వు నవ్వాడు భాస్కర్. ఏమిటండి బావగారు, సావిత్రి ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతోంది అన్నాడు సత్యమూర్తిని ఉద్దేశించి అతి కలివిడిగా. నిరసనగా నవ్వాడు సత్యమూర్తి. మీ అన్నా చెల్లెల మాటలలో నేను కలుగు చేసుకోకూడదు. ఓ, బావగారు ఆదర్శమూర్తులు కదూ, మర్చిపోయాను అంటూనే మళ్ళీ చెల్లెల్ని అడిగాడు. ఏం సావిత్రి, అమ్మ ఏది? లోపలుంది. కాదు, ఇక్కడే ఉన్నాను. తలుపు చాటు నుంచి వచ్చింది నాంచారమ్మ సమాధానం. అబ్బా, ఎన్నాళ్ళైందమ్మా చూచి, ఎలాగున్నావు? అతి ప్రేమగా అడుగుతూ గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. బాగానే ఉన్నాను. జయంతి కులాసాగా తిరుగుతోందా? తిరుగుతూనే ఉందమ్మా. కొంతసేపు సంభాషణ జరగలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మన ఇంటికి వచ్చేయమ్మా, వెళ్ళిపోదాం. ఆహా, నా చెవులని నేనే నమ్మలేకుండా ఉన్నానన్నయ్య. ఆ మాటలు ఎందుకులేమ్మా, ఏదో జరిగిపోయింది, మర్చిపో. అప్పుడు నా బుద్ధి గడ్డి తిన్నది, ఇప్పుడు రమ్మంటున్నాను కదా. చాలా సంతోషం నాయనా. నీ బుద్ధి ఎప్పుడు అటువంటి సన్మార్గంలోనే నడవాలని దైవాన్ని కోరుకుంటున్నాను. కానీ ఈ ముది వయసులో ఇక నా బుద్ధి మాత్రం గడ్డి తినకూడదు. నువ్వు పొమ్మంటే పోయి, రమ్మంటే వచ్చే కుక్కను కాదు కదా నేను. భాస్కర్ ముఖం మలినమైంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొంచెం సేపటికి తిరిగి మామూలు మనిషి అయ్యాడు.
నువ్వు అలాగంటే ఇక నేనేమనను. పోనీ నువ్వే చెప్పు సావిత్రి. నేను చెప్పేదేం లేదు. ఆనాడు ఆమె ఇంటి నుంచి ఆమెను బయటకు నెట్టినది నేను కాదు. ఆమెను తృణీకారంగా మాట్లాడింది నేను కాదు. ఇవాళ ఇక్కడి నుండి వెళ్ళమనడానికి ఆమె నాకు బరువు కాదు. ఆమెకి నేను కన్నబిడ్డను కాకపోనూ లేదు. అంటే నేను కన్నబిడ్డను కానని రుజువు చేసుకున్నానంటావా? అవన్నీ అనాల్సిన పని నాకు లేదు. ఆనాడెందుకు పొమ్మన్నావో తెలుసు. ఈనాడెందుకు వచ్చావో కూడా తెలుసుననే అనుకుంటున్నాను. ఇప్పుడు అవసరం ఉంది కదా అని రమ్మని చాకరీ చేయించుకుని వదిన ప్రసవం వగేరాలు కాగానే పొమ్మనవనే నమ్మకం ఏమిటి? అందుకే అమ్మ రానంటోంది. నేను పంపనంటున్నాను. నీకంతగా మాపై ప్రేమాభిమానాలే కలిగితే నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడికి రావటానికి చూడటానికి నాకే విధమైన అభ్యంతరం లేదు. షాక్ తిన్నట్లుగా పెట్టాడు భాస్కర్ ముఖం. నాంచారమ్మ దృఢంగా అన్నది. చూడు భాస్కర్, ఎందుకీ వాదోపవాదాలు? మాటికి మాటికి ఆశ్రయం మార్చే పశుపక్షాదుల వంటి జీవితం కాదు భారతశ్రీది. జరిగిందేదో జరిగిపోయింది. సరే, నేను రావటం మాత్రం పడదు. వెళ్ళిరా. నీళ్లుగారిపోయి నీరసపడిపోయాడు భాస్కర్ ఆ మాటలతో. సరే, మీ ఇష్టం. ప్రేమ ఒలికించుతూ 4 రోజులు రాకపోకలు సాగించిన భాస్కర్ అసలు రూపం 5వ నాడు బయలుపడింది. అమ్మా, అనుకోకుండా ఇంటికి బేరం వచ్చింది. ఎవరో నాన్నగారి స్నేహితుడట. తగిన ధరకు కొంటానంటున్నాడు. ఎంతకు? నాంచారమ్మ ప్రశ్న. 25,000. పోని నేను మాత్రం ఇక్కడెన్నాళ్ళుంటాను? ఇల్లు తాళం పెట్టడం కంటే అమ్ముకోవడం మంచిది కదూ? తల్లి మాట్లాడలేదు. ఈ బంధం వదిలించేసుకుంటే నాకు బాధ్యత వదులుతుంది. నువ్వు సావిత్రి ఈ కాగితాల మీద సంతకం చేయండమ్మా. అతి నీచమైన విషయం విన్నట్లుగా ఉంది నాంచారమ్మ స్థితి. కటవుగా మాట్లాడకుండా ఉండలేకపోయింది. అందులో నీ చెల్లెలి వాటాకు రావాల్సిన 12,000 తెచ్చి ఇచ్చే, సంతకాలు పెడతాం. క్రోధంగా తలెత్తాడు భాస్కర్. కానీ అంతలోనే తమాయించుకున్నాడు. ఎందుకివ్వనమ్మా? రిజిస్టర్ కాగానే తెచ్చి ఇచ్చేస్తాను. ముందు సంతకాలు కానియండి. మరి ఇప్పుడు అమ్మకానికి ఇవే ముఖ్యం. తనకు గల లౌకిక జ్ఞానమంతా కురిపిస్తూ నవ్వింది నాంచారమ్మ. కన్నతల్లిని పరాయి పంచలలో బ్రతకమని నీ మట్టుకు నువ్వు నిర్మోగమాటంగా హాయిని అనుభవిస్తున్న కృతజ్ఞుడివిరా. ఇంకా నీ మాట నమ్ముతాననుకున్నావా? చాలుగాని నడు. అలాగా? క్రూరంగా చూచాడు భాస్కర్. నీ పీక నొక్కైనా బలవంతంగా పెట్టిస్తాను సంతకం. కూతురండా అల్లుడు ఆశ్రయం చూచుకుని మహావిర్రవీగుతున్నావు. మర్యాదగా పెట్టు సంతకం. నోర్మొయ్ నీచుడా. భాస్కర్ కన్నులలోని తీవ్రతకు ఏమాత్రం చెలించలేదు నాంచారమ్మ. తెలియక నువ్వే కాగితం మీద సంతకం చేయమంటే దాని మీదనే చేసి ఇప్పటికే సావిత్రికి అన్యాయం చేశాను. ఇంకా ఇప్పుడు చేస్తానా? అయితే ప్రాణాలపై ఆశ వదులుకో. తల్లి చేత బలవంతంగా భయపెట్టి సంతకం చేయించుకోబోతున్న భాస్కర్ ప్రయత్నాలు సతీ సమేతుడే సినిమా నుండి వచ్చిన సత్యమూర్తి ప్రవేశంతో విఫలమైపోయాయి. ఎక్కువ మాటలు తర్కము లేకుండానే సత్యమూర్తి భాస్కర్ను అదుపులో పెట్టాడు. అతడిని బలవంతంగా పట్టుకుంటూ తర్జనతో బెదిరించి అన్నాడు. చూడు బావా, నీ బలము ప్రగల్భాలు ఆ వృద్ధురాలిపైన అమాయకులపైన కాదు. వెళ్ళు. ఇంకెప్పుడు నా ఇంట అడుగు పెట్టకు. పెడితే ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. ఏమీ చేయలేక గుర్రుగా చూస్తూ, సరే, మీ అంతు తెలుస్తాను. మీ అందరి ప్రాణాలు తీస్తాను. లేకుంటే నా పేరు భాస్కర్ కాదు అని శపథం పట్టి మరీపోయాడు. అరుస్తూ పోతున్న భాస్కర్ దశ జాలితో చూచింది సావిత్రి. చూడన్నా, తన ఇంటికొచ్చిన సోదరుడు ఈ విధంగా అవమానించి అవమానం పొంది వెళ్ళాలని ఏ చెల్లెలు కోరుకోదు. ఇందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఇటువంటి అత్యాస మానవునికి తగదు. అరిష్ట సూచకం అది తెలుసుకో అని మెత్తమెత్తగా చివాట్లు వేసింది. లెక్కలేనట్లు నిష్క్రమించాడు భాస్కర్. మనసు తీవ్ర సంక్షోభానికి గురి అయిన నాంచారమ్మ ఆ రాత్రి దుఃఖిస్తూ భోజనమే చేయలేదు. బ్రతిమాలి విఫలురాలైన గోవిందమ్మ కూడా ఉపవాసమే చేసింది. అమ్మా, దీనంగా పిలిచింది సావిత్రి. వాడేదో ఒళ్ళు తెలియని మూర్ఖత్వంలో ఉన్నాడు. నువ్వింతగా మనసు క్షోభ పెట్టుకుంటే ఈ ఉసురు వాడికి తగలదా? తల్లి శోకము శాపము తగిలిన వాడి గతేముందిక? నా మాట విను. శాంతపడి అన్నం తిను. వద్దు సావిత్రి, నాకేం చెప్పకు. నన్నిలా ఒంటరిగా వదిలే కాసేపు. సహనానికి కూడా సరిహద్దులున్నాయి. తల్లి అత్త కూడా అభోజనంగా ఉన్న ఇంట్లో తాను తిననూ లేదు, సావిత్రి భర్తకు పెట్టనూ లేదు. తూర్పు తెలతెలవారుతుండగానే తలుపులు దబదబా ఎవరో బాదుతున్నట్లయి వడివడిగా పోయి తలుపు తీశాడు సత్యమూర్తి. తలుపు తెరిచి తెరవకముందే సావిత్రమ్మగారు ఉన్నారండి అని ఆత్రంగా అడుగుతూ ప్రవేశించాడో యువకుడు. ఎందుకు? జయమ్మగారికి నొప్పులొస్తున్నాయి. తొందరగా వారి అత్తగారిని ఆడబిడ్డను తీసుకురమ్మన్నారు.
నువ్వెవరివి అనుమానంగా అడిగాడు సత్యమూర్తి. సావిత్రమ్మ గారికి తెలుసండి, వారింటి ప్రక్కవాడినే. భాస్కర్ ఏమయ్యాడు? సావిత్రి పనేముంది? నొప్పులొస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళమను. భాస్కర్ గారు నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదండి. ఆ కంగారుతోనే తెల్లవార్లు నిద్ర లేకుండా కూర్చున్నారు. ఆయన ఇప్పటికీ ఇంకా రాలేదు. జయంతి గారికేమో నొప్పులు ప్రారంభమయ్యాయి. రెండో ఆసరా ఎవరూ లేరు ఇంట్లో. సత్యమూర్తి అనుమానంతో చూశాడు. సరే పద, నేను వస్తాను, తర్వాత ఆలోచిద్దాం సావిత్రి రావటం మాట. అయ్యో అదేమిటి? వాకిలిలో ముగ్గు వేయడానికి అప్పుడే అటుగా వచ్చిన గోవిందమ్మ ఆందోళనగా అంది. నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు? ఇప్పుడు ఆడసాయం ఎంతైనా అవసరం. మేమందరం వస్తాం. నువ్వు భాస్కర్ ఎక్కడున్నాడో చూడు. ఇంట్లో మేం చూచుకుంటాం జయంతి సంగతి. ఏం అవసరమో నాకు తెలుసులే విసుగ్గా అన్నాడు సత్యమూర్తి. అవతలి వాళ్ళు కబురంపేదంతా నిజమని నమ్మకమేమిటి? సావిత్రిని అత్తగారిని ఈ మిషతో అక్కడికి రప్పించి ఏమైనా బలవంతంగా సంతకాలు చేయించుకోవాలనే పన్నాగమేమో ఇది. నీరసపడిపోయింది గోవిందమ్మ వింటూనే. కావచ్చు, ఇక నేననేదేముంది అన్నది మెల్లగా. నేను వెళ్ళొస్తాను. నా నుంచి నమ్మకంగా కబురు తెలిస్తే తప్ప మీరెవరూ ఇల్లు వదిలి రావద్దు అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు సత్యమూర్తి. సావిత్రి, నాంచారమ్మ, గోవిందమ్మ ఎవరి మటుకు వారే. మనసంతా భయాందోళనలతో నిండిపోగా క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. వారిలో వారికైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనిపించలేదు. నిత్యకృత్యాలలో నిమగ్నమవటానికి మనస్కరించలేదు. ఎంతకాలం పరిగెడుతోందో కూడా గమనించలేదు. అలా ఎదురు చూడగా చూడగా 12 గంటలకు వచ్చాడు సత్యమూర్తి. ఏమిటిది, ఇంత ఆలస్యంగా వచ్చారు? వదిన ఎలా ఉంది? అన్న వచ్చాడా? ప్రశ్నల వర్షం కురిపించింది సావిత్రి. మీ అన్న రాలేదు గాని జయంతి విపరీతంగా బాధపడుతోంది. నేను హాస్పిటల్లో చేర్చి వచ్చాను. నడవండి, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే వచ్చాను. అప్రాచ్యుడు నెలలు నిండిన దాన్ని ఏ తోడు లేకుండా వదిలి ఎక్కడికి పోయాడు? తోడు నీడ అని ఊరికే అన్నారు ఆ పెద్దలు. మనుషులను కాలదన్నుకున్నట్టే ఉంటుందా? పరిపరి విధాలా నొచ్చుకుంటూ వాపోయింది నాంచారమ్మ. హాస్పిటల్ గదిలో బల్ల మీద బాధపడుతూ పడి ఉన్న జయంతి సావిత్రిని, నాంచారమ్మ, గోవిందమ్మలను చూడగానే భోరుమనేడ్చింది. ఎలా ఉంది జయంతి అని నాంచారమ్మ ఆప్యాయంగా అడిగిన కొలది ఆమె శోకం హెచ్చసాగింది. సత్యమూర్తి సావిత్రిని చాటుకు పిలిచి, ముందు మీ అన్న సంగతే అడుగు. ఆమె ఏమిటో చెప్పలేక కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది నాకు. అతడిని తీసుకురావటం ప్రధానం కదా అసలు అన్నాడు. వదిన దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా పిలిచింది సావిత్రి. అన్న ఎక్కడికి వెళ్తానన్నాడో చెప్తే ఆయన వెళ్ళి తీసుకొస్తారు. మాట్లాడకుండా ముఖం చేతులతో కప్పుకొని ఇంకా ఇంకా కుమిలి ఏడవసాగింది జయంతి. ఏమిటొదిన మరీ అంత ఇది? ఆడవాళ్ళకందరికీ ఎప్పుడో ఒకప్పుడు తప్పని బాధే కదా ఇది. కొంచెం తమాయించుకుని మాట చెప్పు మరి. ఏం చెప్పను సావిత్రి, చెప్పడానికి ఏమీ లేదు. కర్మ అనుభవిస్తున్నానంతే. మీరు కూడా వెళ్ళిపోండి. ఎవరూ వద్దు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. శ్రోతలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. సావిత్రి తల్లిని అత్తగారిని అక్కడి నుంచి అవతలికి వెళ్ళమని సంజ్ఞ చేసింది. ఇప్పుడు చెప్పు వదిన, ఏం జరిగింది? అసలు చెప్పకపోతే ఎలాగా? మళ్ళీ డాక్టర్ గారు వాళ్ళు వచ్చేస్తారు. చుట్టూ చూచి సాధ్యమైనంత మెల్లని స్వరంతో చెప్పింది జయంతి. అప్పుడే 2 నెలల నుంచి మీ అన్నయ్య ఇంటికి సరిగా రావడం లేదు సావిత్రి. ఏమిటి? ఏం జరిగింది? నమ్మలేనట్లు అడిగింది సావిత్రి. ఏం జరిగిందో వెక్కిళ్లతోనే అన్నది జయంతి. మిమ్మల్ని అందరినీ నిష్కారణంగా తోలనాడి వెళ్ళగొట్టినందుకు తగిన శాస్తి జరిగింది. చేసిన పాపమంతా మీ కళ్ళ ముందే అనుభవిస్తున్నాను. అబ్బబ్బా, అసలు సంగతి చెప్పు వదినా. ఎలా చెప్పను సావిత్రి? ఆయనకెవరో ఉంపుడు గత్తె దాపరించింది. రేయింబవళ్ళు అక్కడే నివాసం. 10 రోజుల నుంచి మరీ నా ముఖం నేను వెగటైపోయాం. వింటున్న కొలది క్షణాలు బిగుసుకుపోయింది సావిత్రి. నిజమే వింటున్నానా నేను? తనలో తాను గొనుక్కుంది. అవతల నుండి వింటున్న నాంచారమ్మ నిర్జీవ పడిపోయింది. గోవిందమ్మ అతి ఆశ్చర్యంగా చూడసాగింది. పర్వాలేదు, ఎక్కడున్నా నేను తీసుకొస్తాను హామీగా అన్నాడు సత్యమూర్తి. డాక్టర్తో మాట్లాడాను. నాకు తెలిసిన ఆమె బాగా చేస్తుంది. పర్వాలేదు భరోసా ఇస్తూ వెళ్ళిపోయాడు భాస్కర్ను వెతకడానికి. మాకు కొంచెం మాట మాత్రంగా చెప్తే ఇంతగా విషమించకపోను కదా వదిన. అసలు మా ముఖాలే గిట్టకపోయే నీకు అంటూ వాపోయింది సావిత్రి. అయిన వాళ్ళను అలా తోలనాడకూడదమ్మా. నవ్విన నాడు నవ్వటానికి నలుగురు ఉంటారు కానీ ఏడ్చిన నాడు ఏడవటానికి, కష్టం పంచుకోవడానికి కావలసిన వాళ్ళే కావాలి కానీ ఎవరూ ఆదుకోరు. నీతి చెప్పింది గోవిందమ్మ. ఇందుకు మీ పుట్టింటి వాళ్ళెవరూ ఎందుకు రాలేదు? నాంచారమ్మ ప్రశ్న. ఎందుకిలా చచ్చిన పామును చంపుతారు ఇంకా? దీనంగా ఉన్నాయి జయంతి స్వరము చూపులు.
చాచా అందుకు కాదు జయంతి, ఇటువంటి సమయంలో వాళ్ళు చూచుకోవటం లోక సహజం కదా, అందుకని అడిగాను. ఊరికినే విషయం తెలుసుకుందామని. అన్నీ ఆయనే చూచుకుంటున్నారు కదా అన్నట్టు వాళ్ళు వదిలేసి ఊరుకున్నారు. ఈ మధ్య ఉత్తరం రాస్తే అమ్మ వచ్చింది కానీ రెట్టించింది నాంచారమ్మ. ఈయన మతి సరిగా లేనప్పుడు ఏదో వాగారు, కోపం వచ్చి వెళ్ళిపోయింది. అంటే మతి సరిగా ఎందుకుండదు, త్రాగుతున్నాడా అరిచినట్లే అడిగింది సావిత్రి. బాధపడుతూ మూలుగుతూనే అన్నది జయంతి. వేశ్యాగృహాలకు త్రాగుడుకు అవినాభావ సంబంధం ఉందమ్మా సావిత్రి. ఎంత తెగించాడు, నీళ్లు గారిపోతూ అన్నది. సాయంత్రానికి తిరిగి వచ్చిన సత్యమూర్తి ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. జయంతి బాధ అధికమైంది. ఆపరేషన్ అవసరమంటోంది డాక్టర్ అన్నాడు సత్యమూర్తి. ఇంతకు అన్న అజయ్ ఏమైనా తెలిసిందా? భర్తను అందరికీ దూరంగా పిలిచి నిలదీసి అడిగింది సావిత్రి. ఏదో ఉంది, మీరు దాస్తున్నారు. సత్యమూర్తి ముఖం గంభీరంగా ఉంది. తెలిసింది చెప్తాను, శాంతంగా భరించాలి సావిత్రి. ఇంకెవరికి తెలియనేయకూడదు, గోల చేయకూడదు. మీ వదిన పరిస్థితి ఏమీ బాగాలేదు. సరే చెప్పండి ఏమిటో, భరించలేను ఆలస్యం తరుముతున్నట్లు అడిగింది. రాత్రి వేసే ఇంట్లో తప్పత్రాగాడట మీ అన్న. అయితే చెప్పండి త్వరగా. మోతాదు మించటం వల్ల గుండె ఆగి భగవంతుడా, ఏమిటి విపరీతం? తల పట్టుకుని చతికిలబడుతున్న సావిత్రిని పట్టుకున్నాడు సత్యమూర్తి. అందుకే తట్టుకోవాలని చెప్పాను, తప్పదు, అంతకంటే ఏం చేయగలం? శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు పోస్టుమార్టం కోసం. వెక్కి వెక్కి ఏడవసాగింది సావిత్రి. వద్దు, అదే వద్దు సముదాయించాడు సత్యమూర్తి భార్య కన్నీరొత్తుతో. ప్రస్తుతం నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. మీ వదినకు అమ్మగారికి ఏమీ తెలియకూడదు ఇప్పుడు. నడు, అదిగో మీ వదినను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్తున్నారు. భరింపరాని బాధతో కూడిన నిరీక్షణతో 2 గంటలు గడిచాయి. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొస్తూ డాక్టర్ క్షణకాలం ఆగి, సారీ, సాయశక్తిలా ప్రయత్నించాను. తల్లి బాగుంది, బిడ్డను బ్రతికించలేకపోయాను. అల్లకల్లోలమైపోయాయి అందరి మనసులు ఒకసారి. విపరీత వేదనను అనుభవించిన హృదయాలు కన్నీరు కూడా కార్చలేకపోయాయి. మంచి వాళ్ళని దైవం త్వరగా తీసుకుపోతాడంటారు. అయితే భాస్కర్ బిడ్డ మంచివాళ్ళ? వృద్ధాప్యంలో వైధవ్యంతో పాటు కడుపుకోత కూడా అనుభవించవలసి వచ్చింది. నేనంత పాపమేం చేశాను? నాకెందుకీ చావు రాలేదు? ఇంకా 4 కాలాల పాటు బిడ్డా పాపలతో మనవలసిన వాడికి ఏమిటి అకాల మరణం అంటూ రోధించింది నాంచారమ్మ. పాపానికి శిక్ష మరణమే అయితే భాస్కర్ కంటే అధికంగా అతడి తల్లిని చెల్లెల్ని బాధించి అవమానించి ఇల్లు వెళ్ళగొట్టిన జయంతి ఎందుకు బ్రతికింది? పతీసుతుల శోకంతో బ్రతికిన నాలు ద్రిగుళ్ళమన? అతి సాధువైన అత్తకు పరమ పాతికైన కోడలికి ఒకే శిక్ష విధించిన దైవానికి పాపపుణ్య విచక్షణ జ్ఞానం ఉన్నదని ఎలా అనుకోవటం? అదే గోవిందమ్మ ఆంతర్యంలో తెగని సమస్య, తేలని తర్కం. అత్తకి కోడలికి కూడా వైధవ్యం, కడుపు శోకం. మనసు మైదానంలా నిరామయంలా మారిపోయిన సావిత్రి ఆలోచన పరిధిలో భావాలు చిత్రంగా కదులాడాయి. బాగా సరిగా బ్రతకలేక ఒకరిని బ్రతకనీయక బాధపెట్టి బాధపడిన మనుషులు అసూయతో అసహ్యకరంగా ప్రవర్తించే కంటే మరణంతో పునీతులవ్వటమే మంచిదేమో. కానీ పుట్టగానే గిట్టిన ఆ పసికందు అసలెందుకీ లోకంలోకి వచ్చినట్టు? అదే ఇంట్లో అదే కడుపున పుట్టిన ఆడబిడ్డనే అన్యాయం చేసి అన్నీ తానే సొంతం చేసుకున్నాడు అన్నయ్య. కానీ అట్టే రోజులు అనుభవించలేదా అక్రమపు వైభవం? మనిషికి కావలసింది ఐశ్వర్యమా, లేక ఆఖరున 6 అడుగుల నేల, సవ్యమైన సుఖమైన చావు, సక్రమమైన అంత్యక్రియలునా? డాక్టర్ సత్యమూర్తి కూడా చెలించాడు. దగ్గరి బంధువు స్వయాన బావమరిది మరణం, శిశు మరణం చూచి. మానవ యంత్ర నిర్మాణం, దానికొచ్చే జబ్బులు, బాగోగులు, జనన మరణాలు వగైరా వివరాలన్నీ తెలిసినా మళ్ళీ మరణం ఎప్పటికప్పుడే క్రొత్తగా భయంకరంగా కనిపిస్తుంది. ఏమిటిది? ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఎందుకు తిరిగిపోయినట్టు ఆ పసివాడు? అన్నీ తనకే కావాలంటూ సొంతం చేసుకొని అందరినీ వెళ్ళగొట్టుకున్న జయంతి ఈ బిడ్డ నాకే కావాలి, ఈ భర్త నాది, పోవ వీల్లేదు అని ఎందుకు పట్టుకోలేకపోయింది? ఏమిటి మరణాల అవతలి తీరం? అంతగా ఇహంలో అభిమానం విడిచి ప్రాకులాడిన భాస్కర్ అంత త్వరగా ఏమీ పూర్తిగా అనుభవించకుండానే పరంలోకి ఎందుకు పారిపోయాడు? ఏమిటి మృత్యువు శక్తి? మానవుడు మృత్యువును జయించలేక లొంగిపోవటం సరే, కానీ ఎందుకింత మాయాజాలంలో చుట్టుకుని బ్రతుకుతున్నాడు? అశాశ్వతమైన సుఖైశ్వర్యాల కోసం
తెలిసి కొట్టుమిట్టాడతాడో, తప్పదని తెలిసి మృత్యువుకు తయారు కాడో, ఈ మృత్యువే లేకపోతే మానవుడు ఇంకా అన్యాయాలను అధికం చేసి మెత్తటి వాళ్ళని బాధించి తామే రాజ్యమేలుదురు. మనిషిని అదుపులో పెట్టి బంధించి లాక్కుపోయే ఈ మరణం ఎంత అనిర్వచనీయమైనది. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.